హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో టేస్టీగా అలాగే క్రిస్పీగా క్రంచీగా చెగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, టైం కూడా ఏం ఎక్కువ పట్టదనమాట. సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే మీకు ఈ సౌండ్తోనే తెలుస్తుంది అనమాట. చాలా క్రిస్పీగా ఉన్నాయి. సో చాలా చాలా టేస్టీగా కూడా వస్తాయి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదనమాట. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేసేయండి. ముందుగా నేను ఇలాగా ఒక కప్పు మైదా పిండిని జల్లెడ పట్టేసి తీసుకుంటున్నాను. సో మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతోటి వాటర్ని కూడా మెజర్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదే కప్పుతోటి నేను ఒక కప్పు వాటర్ని తీసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఈ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. సో వాటర్ వచ్చేసి బాగా ఇలాగా మరుగుతూ ఉండాలి. అప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసి కాసేపు మరగనివ్వాలి. చూడండి, ఇప్పుడు వాముని అలాగే పసుపుని, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, ఒకవేళ నెయ్యి లేకపోతే డాల్డా కూడా వాడుకోవచ్చు. సో నేనైతే ఇందులోకి నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా గ్రేట్ తోటి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి మైదా పిండిని ఇలాగ కొంచెం కొంచెం వేసేసుకుంటూ గరిటెతోటి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మరీ చల్లారిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీని అంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను. సో కొంచెం కాలుతూ ఉంటుంది కదా, కొద్దిగా చేతికి ఇలాగ తడి అనుకుంటూ దీన్ని అంతా కూడా బాగా కలిపేసుకొని ఇలాగ సాఫ్ట్గా కలుపుకోవాలి. సో వాటర్ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మరీ జారుడుగా అయిపోతుంది. కొంచెం మనకి చేతికి ఇలాగా కొద్దిగా తడి అనుకుంటూ ఇలాగా బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని జంతికలు ప్రెస్ చేసేటువంటి గొట్టంలోకి ఇలాగ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట, అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని ఇలాగ కొద్దిగా తీసుకుంటూ దీంట్లోకి వేసేసుకొని నేను చూపించినట్టుగా చేసుకోవాలి. సో మనకి ఈ జంతికలు ప్రెస్ చేసేటువంటి గొట్టం లేకపోయినా కూడా మనం చేతితోటి కూడా చేసుకోవచ్చు. సో ఆ 2 ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఏది ఈజీ అయితే దాంతో చేసుకోండి.
ఇలాగా చేత్తోటి కానీ లేదంటే జంతికలు ప్రెస్ చేసేటువంటి మిషన్ తోటి కానీ మనం మీకు ఏది ఈజీ అయితే దాంతో ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇలాగ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చెగోడీల్ని ఇలాగ జాగ్రత్తగా కొన్ని కొన్ని వేసేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ చెగోడీల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనకి బయట దొరికే షాపుల్లో ఉన్నటువంటి చెగోడీల్ లాగానే చాలా చాలా టేస్టీగా, అంతే కలర్ఫుల్గా, చాలా చాలా క్రంచీగా ఉంటాయి. సో ఇవి బియ్యం పిండితో కంటే కూడా మైదా పిండితో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అనమాట. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.